జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. ఈ ఎడారి మతాల జాతుల వాళ్ళు మనపైన దాడి చేయవన్నటువంటి అతి విశ్వాసంతో ఒకవేళ దాడి చేసిన మనం చెప్పేటువంటి ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అలాగే శాంతి, అహింస, ఇలాగా అనేకం ఈ ఎడారి మతాల దురాక్రమణలని వాళ్ళ ప్రవర్తనని శాంతింపచేస్తాయి అని భ్రమపడి గడిచిన కాలంలో అంటే మనకి జరిగిపోయినటువంటి కాలంలో దేశ రక్షణని గాలికి వదిలేశారు. దాని కారణంగా తినటానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆ ఎడారి మతాల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేటువంటి ఈ ఎడారి జాతులు ఏవైతే ఉన్నాయో ఈ జాతుల వాళ్ళకి మన దేశం ఇస్తరాకులో అన్నీ వడ్డించి తినడానికి సిద్ధంగా ఉన్నటువంటి విధంగా మన భారతదేశం కనిపించింది. దాంతో ఇంకేముంది, వాళ్ళకి దొరికిన వాడిని దొరికినట్టు చంపడం అంటే మామూలుగా కాదు. వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి సాష్టాంగ నమస్కారం లేదా వంగి నమస్కారం పెట్టేటువంటి వాళ్ళని కూడా తలలు తెగ నరికినటువంటి పాశవికమైనటువంటి చర్యలు వాళ్ళు చేపట్టారు. అలాంటి మారణ హోమం సృష్టించి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళని చెరపట్టి మతం మార్చి దేశం మొత్తంలో బేపత్సాన్ని సృష్టిస్తున్నటువంటి తరుణంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మెరుగుపరచడం కోసం వాళ్ళు ఏం చేశారనేది మన హిందుత్వ పుస్తకంలో సావర్కర్ గారు, స్వతంత్ర వీర సావర్కర్ గారు ఇలా వివరించారు. మన జాతి ఆలోచన పరులు, కార్యశూరులు ఈ ధర్మద్రోహులను ఎదుర్కోవడానికి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని తిరిగి మళ్ళీ రగిలించారు. మన వేద శాస్త్రాలలోని అస్త్రశస్త్రాలను వెలికితీశారు. మర్చిపోయినటువంటి రణతంత్ర విద్యలను మళ్ళీ నెమరవేసుకున్నారు. హిందువులు మూలపడవేసినటువంటి ఆయుధాలను మళ్ళీ వెలికితీశారు. ఆ తీసిన ఆయుధాలను కరాళ కాళీమాత సన్నిధిలో పదును పెట్టి కాలాత్ముడైనటువంటి మహాకాలుడిని సంతృప్తిపరచడానికి సిద్ధమయ్యారు. అంతే, ఆ దెబ్బతో హిందువుల గెలుపు తిరుగులేనిది, ఎదురులేనిది అయింది. హిందువుల గడ్డ నుండి విదేశీయులను తరిమికొట్టి ఈ నేలను తిరిగి మళ్ళీ స్వతంత్రంగా ఉంచగలిగారు. ఈ గెలుపు ఏదైతే ఉందో నీతి వచనాలు, అహింసా సూత్రాలు, ధర్మబోధల వల్ల కాక శౌర్యంతో, పౌరుషంతో గెలుపు సాధ్యమైంది. తిరిగి ఈ భారతదేశం మన ఆధీనంలోనికి వచ్చింది. ఇది జరిగిన చరిత్ర. ఇదంతా మీకు నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అనే విషయం చాలామందికి ఈపాటికే బోధపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను గమనించే వారికి ఇందులోని ఆంతర్యం ఇట్టే అర్థమైపోతుంది. నేను పైన చెప్పినట్లుగా పటిష్టమైన ఒక ఇల్లు, 3 అంతస్తుల ఇల్లు కట్టుకుని చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకుని కావలసిన ఆస్తులు సమకూర్చుకుని పిల్లలను చదివించుకుంటున్నారు. మనం ఆరాంగా ఉన్నాం, మనకేం కాదులే అనుకుని ప్రశాంతంగా గుండెల మీద చెయ్యేసుకుని పడుకుంటున్నారు మన హిందువులు. అయితే ఈ విషయం అందరికీ వర్తించదనుకోండి. ఆల్రెడీ వాళ్ళ ముడ్డి కిందకి సెగ తగిలి ఆస్తులు కోల్పోయి, బిడ్డలని కోల్పోయి, భార్యా పిల్లలను తమ ముందే మానభంగం చేసి చిత్రహింసలు పెట్టినటువంటి కొన్ని రాష్ట్రాలు ఈ భ్రమ నుండి బయటపడి వాస్తవాలను తెలుసుకుంటున్నాయి. ఎవరైతే ప్రశాంతంగా తడిగొడ్డేసుకుని పడుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఒకసారి ఈ చిన్న వీడియో క్లిప్ ప్లే చేస్తాను, జాగ్రత్తగా చూసి దాంతోపాటు జాగ్రత్తగా వినండి. 25 करोड़ की जनसंख्या है। मोदी जी और अमित शाह जी सुन लो, कान बेरेगा हो गया तो कान खोल के ये जो मेल है कान में से निकाल लेना। वो 5 लाख थे, अब 5 करोड़ के अब जनसंख्या कुर्बानी देगी। और वो कुर्बानी ऐसी कुर्बानी होगी कि भारत का पूरा संविधान पलट दिया जाएगा, जो बाबा भीमराव अम्बेडकर ने लिखा था। नया इतिहास लिखा విన్నారా? ఏమైనా అర్థమైందా? అర్థం అయ్యకపోవచ్చు, హిందీ వచ్చిన వాళ్ళకైతే కొంత అర్థం అవుతుంది. అయినా చాలామందికి ఈ భాష అర్థం కాదు కాబట్టి అతను ఏం చెప్పాడు అనేది ఒకసారి జాగ్రత్తగా చెప్తాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. భారతదేశ హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఈ సాహిబ్ గారు హెచ్చరిస్తున్నారు. ఏమని? మేము ఇప్పుడు 25 కోట్ల మంది ముస్లింల జనాభా ఈ దేశంలో ఉన్నాం. ఇందులో 5 కోట్ల మంది కుర్బానీ అంటే జిహాద్ అంటే ప్రాణాలు సైతం తీయడానికి, ప్రాణాలు సైతం ఇవ్వడానికి అందరూ 25 కోట్లలో 5 కోట్ల మంది సిద్ధంగా ఉన్నారు. మేమందరము కలిసి ఏదైతే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఉందో దానిని తిరిగి రాసి
మా ముస్లిం షరియా చట్టాలను ప్రవేశపెట్టి ఈ దేశ చరిత్రను తిరిగి లిఖిస్తాము అనేది ఈ వీడియో యొక్క సారాంశం. గతంలో ఓవైసీ గారు కూడా అలాగే అన్నాడు, 15 నిమిషాలు టైం ఇస్తే అందరినీ లేపేస్తాం అన్నాడు కదా, దానికి పెద్ద తేడా ఏముందిలని లైట్ తీసుకోవలసిన సందర్భం ఇది కాదు. ప్రపంచ దేశాలలోనూ అలాగే మన భారతదేశంలోనూ కూడా పరిస్థితులు రోజురోజుకి మారుతూ వస్తున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముద్ర నిద్రలో ఉన్నటువంటి మన హిందువులను మేల్కొల్పిన సావర్కర్ గారు చెప్పినట్లుగా మళ్ళీ మన పూర్వీకులు ఏ విధంగా అయితే రణతంత్ర విద్యలను నెమరవేసుకుని తాము పక్కన పెట్టిన అస్త్ర శస్త్రాలను తిరిగి పదును పెట్టి శక్తిని ఉపాసించాల్సినటువంటి సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఎన్నటికీ రావు అని అనుకోవడం కేవలం అవివేకం అవుతుంది. ఆయుధంతో మాత్రమే మీ కుటుంబాన్ని, మీ ఆస్తిని, మీ వారసత్వాన్ని అలాగే ఈ దేశాన్ని కాపాడుకోగలం. ఇదే మన చరిత్ర కూడా మనకు చెబుతున్నటువంటి వాస్తవం. కాబట్టి మిత్రులారా, ఒక తన్నుతంతే ముందుకు పడిపోయేలాగా కాకుండా మీ బిడ్డలని తన్నిన వాడి కాలు విరిచేసేలాగా, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించేవాడిలా కాకుండా చెంప మీద కొట్టినవాడి చెయ్యి విరిసేసేలాగా, తన తల్లిని తన చెల్లిని కామంతో చూసేవాడి కళ్ళు పీకి పారేసేంత ధైర్యం కలవాడిలాగా, తనదైనది దోచుకోవడానికి వచ్చిన వాడిని తుదముట్టించేంత ధైర్యంగా పెంచండి. ఆడబిడ్డల్ని కూడా అదేవిధంగా పెంచండి. మిత్రులారా, ఒకటి మాత్రం గమనించండి, నేను ఈ పైన చెప్పిన విషయాలన్నీ కూడా రేపే జరగకపోవచ్చు, లేదా 1 సంవత్సరం తర్వాత జరగవచ్చు, లేదా ఇంకా తర్వాత అయినా జరగవచ్చు, కానీ జరగడం మాత్రం పక్కా. కాబట్టి యుద్ధం ఎప్పుడైనా రాని, ఎలాగైనా రాని, మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పాలన్నదే నా ఉద్దేశం. దీన్ని గమనించి హిందూ సమాజం అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.